సో ఇవాళ వచ్చేసి రౌటింగ్ గురించి చూద్దాం మనం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే డిఫాల్ట్గా మనకు ఓపెన్ అయ్యే పేజ్ ఏంటి? డిఫాల్ట్గా మనకు ఓపెన్ అయ్యే పేజ్ వచ్చేసి మనకి యాప్. అంటే యాప్ కాంపోనెంట్ మనకు డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది మనకి. అంటే యాప్ సెలెక్టర్ అని కూడా అనొచ్చు మనకి. ఇక్కడ ఇండెక్స్లో చూస్తే మనకి డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటంటే యాప్ రూట్ అనే సెలెక్టర్ మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఈ యాప్ రూట్లో వచ్చేసి ఈ యాప్ రూట్ అంటే మీనింగ్ ఏంటంటే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ అనమాట. నార్మల్గా ఇది డిఫాల్ట్గా ఓపెన్ అవుతుంది కాబట్టి ఈ డిఫాల్ట్గా నేను ఓపెన్ అయ్యే దాంట్లో నేను ఏం చేస్తున్నానంటే ఒక nav బార్ పెడతాను. ఈ రౌటర్ పెట్టుకుంటున్నాను. లేకపోతే nav బార్ పైన పెట్టుకోవచ్చు, లేదా రౌటర్ కింద పెట్టుకోవచ్చు. ఎక్కడైనా సరే మీరు ప్లేస్ చేసుకునే దాన్ని బట్టి మనకు డిజైన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను పైన పెడుతున్నాను. ఒక nav బార్ తీసుకుంటున్నాను. అందరికి బూస్ట్ ఆఫ్ 4 వచ్చు కదా. బూస్ట్ ఆఫ్ 4లో ప్రాక్టీస్ చేసింటే ఒక్కసారి చేయకపోతే మళ్ళీ నీట్గా చేయండి. నేను స్ట్రక్చర్ని తీసుకొని నేను డైరెక్ట్గా ప్లేస్ చేస్తాను. బూస్ట్ ఆఫ్ 4. సో ఇక్కడ బూస్ట్ ఆఫ్ 4 ఎందుకంటే ఏ డిజైనింగ్ అయినా సరే బూస్ట్ ఆఫ్ 4లోనే చేస్తారు ఎవరైనా. ఒక nav బార్ తీసుకుంటున్నాను. ఫస్ట్ రౌటింగ్ కాబట్టి మనకి ఏదైనా హోమ్ కానీ అబౌట్ కానీ సర్వీసెస్ కానీ ఏది క్లిక్ చేసి ఆ పేజ్కి వెళ్ళాలంటే ఎలాగనేసి దాని కాన్సెప్ట్ అనమాట. సో nav బార్స్ ఒక nav బార్ తీసుకుంటాను. nav బార్ ఎక్స్పాండ్ అండ్ nav బార్ డ్రాప్ డౌన్ ఉండేది అన్ని చేస్తున్నాను. డ్రాప్ డౌన్ వచ్చేసి ఫస్ట్ ఇప్పుడు చెప్పాను అండ్ తర్వాత చెప్తాను మీకు డ్రాప్ డౌన్ ఉండేది. ఎందుకంటే చైల్డ్ రౌటింగ్లో డ్రాప్ డౌన్ చెప్తే మీకు అర్థమవుతుంది. చైల్డ్ రౌటింగ్ వచ్చేసి లాస్ట్ చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ రౌటింగ్ అనమాట, మెయిన్ రౌటింగ్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను లోగో నేమ్స్ అంటే మన కంపెనీ గురించి ఇద్దాం అనుకోండి. ఐలాండర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏదైనా సరే కోడ్ ఉందనుకుంటే మనకి ఈజీగా చేయడం వచ్చు. హోమ్, అబౌట్ అస్. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, మిడిల్ లైన్ అడగచ్చు, నేను చెప్తాను. ఒక 4-5 పేజ్ తీసుకుంటున్నాను నేను. అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్, బ్లాగ్, FAQ ఇలా తీసుకున్నాను నేను. సో ఫస్ట్ వీటి అవుట్పుట్ చూద్దాం మనకి ఏమొచ్చింది అనేసి. చూడండి మనకి ఎలా వచ్చింది, నార్మల్గా టెక్స్ట్గా వచ్చింది. సో ఎవరైనా చెప్తారా ఏంది డిఫాల్ట్ దీంట్లో అనేసి, ఏం ప్రాబ్లం ఉంది, ఎందుకు ఇలా వచ్చింది, ఎవరైనా చెప్తారా? ఎవరైనా చెప్తారా ఎందుకు ఇలా వచ్చింది, మనకి ఎందుకు నీట్గా రాలేదు, బూస్టాప్లో ప్లేస్ అయినట్టు మనకి ఎందుకు రాలేదు? నా క్లాస్ ఫాలో అయ్యేవా గణేష్? లేదు, అందుకోసమే మన ప్రాబ్లం అనమాట. సో బూస్టాప్ లైబ్రరీస్ని పెట్టలేదన్నమాట, అందుకోసమే మెయిన్. నేను ఫస్ట్ ఏంటంటే లైబ్రరీస్ నేను ఇంక్లూడ్ చేస్తాను ఫస్ట్, మళ్ళీ తర్వాత ఇన్స్టాల్ చేయడం ఎలా అనేసి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను నేను. సో మనకి బూస్టాప్ గురించి చేయాలంటే మనకు 4 ఫైల్స్ మనకు కావాలి. సో ఈ 4 ఫైల్స్ని మనం ఇస్తున్నాను. ఫస్ట్ bootstrap.min.css అండ్ jQuery.min.js అండ్ popper.min.js అండ్ bootstrap.min.js ఫైల్స్ మనకు ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఇస్తానంటే మనకు డిఫాల్ట్ ఓపెన్ అయ్యే ఫైల్ ఏంటి, ఇండెక్స్ ఫైల్. ఈ ఇండెక్స్లోనే ఇక్కడ ఇస్తాను నేను. ఇక్కడ డిఫాల్ట్గా ఇక్కడ ఇస్తున్నాను, మళ్ళీ తర్వాత లైబ్రరీస్ని ఇన్స్టాల్ చేయడం ఎలా నుంచి మళ్ళీ నేర్పిస్తాను నెక్స్ట్ క్లాస్లో. ఇప్పుడు చూడండి ఒకసారి మనకు వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ వైట్కి రావాలంటే మనకు ఆల్రెడీ ప్రీడిఫైన్ క్లాసెస్ ఉన్నాయి. వైట్ రావాలంటే టెక్స్ట్ వైట్ అనేసి ఇలాగా. సో నేను టెక్స్ట్ వైట్ ఇస్తాను అన్నిటికీ, టెక్స్ట్ వైట్. ఎందుకంటే ఫస్ట్ మనకు నీట్గా డిజైనింగ్ ప్యారలల్గా చేస్తూ రండి మీరు. నేను ప్యారలల్గా చెప్తూ ఉంటాను, ఆ డిజైనింగ్ మీరు చేస్తూ రండి.
సో ఎవరైతే లాస్ట్‌లో చేయాలనుకునే వాళ్ళు నేను హెల్ప్ చేస్తానన్నమాట వాళ్ళకి. సో లాస్ట్‌లో ప్యారలెల్‌గా నేను హెల్ప్ చేస్తుంటాను. వాళ్ళు చేస్తుంటే నెక్స్ట్ సరిపోద్ది. ఎవరైతే ప్యారలెల్‌గా ప్రాజెక్ట్‌తో పాటు చేయాలనుకుంటే నేను డైలీ టాస్క్ లాగా ఇస్తాను. అలా టాస్క్ లాగా మీరు చేసుకోనండి. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్, బ్లాగ్, ఎఫ్ఏక్యూ ఇలా ఇచ్చాం. ఇప్పుడు నేను వీటికంటూ సెపరేట్ పేజెస్ మనం క్రియేట్ చేయాలి కదా మనం. అన్నిటికి సెపరేట్ పేజెస్ మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏమంటారంటే కాంపోనెంట్స్ అంటారు. మనం ఎప్పుడైనా సరే ఒక పేజ్‌ని మనం క్రియేట్ చేసుకోవాలంటే నార్మల్‌గా నోట్‌ప్యాడ్ ప్లస్‌లో గాని ఎలా అంటే ఒక న్యూ అని ఫైల్ తీసుకున్నాం దాన్ని .html అని సేవ్ చేసుకుంటాం. సేమ్ లైక్ ఇక్కడ మనకి ఏదైనా సరే ఒక కాంపోనెంట్‌ని క్రియేట్ చేయాలి అంటే మనం ఒక కమాండ్‌ని మనం యూజ్ చేస్తాం. కమాండ్ నేమ్ ఏందంటే ఎన్‌జీ జనరేట్ GENERATE జనరేట్ కాంపోనెంట్ నేమ్ అన్నమాట. ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ అంటే మన ప్రాజెక్ట్ అంటే మన పేజ్ నేమ్ అన్నమాట అది. హోమ్ అనేసి ఇస్తున్నా. చూడండి ఒకసారి. ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ అన్నమాట. దీన్ని షార్ట్‌కట్‌లో ఎలా రాస్తారంటే జీ ఫర్ జనరేట్, సి ఫర్ కాంపోనెంట్ ఎన్‌జీజీసీ అండ్ మన కాంపోనెంట్ నేమ్ అన్నమాట. ఇక్కడ కాంపోనెంట్ అంటేనే పేజ్ అన్నమాట మనకి. కాంపోనెంట్ అంటే పేజ్. చూడండి మనకు ఒక కాంపోనెంట్‌ని మనం జనరేట్ చేస్తే మనకి ఇక్కడ చూడండి home.component.html, home.component.spec.ts, home.component.ts, home.component.css అంటే ఒక HTML ఫైలు, ఒక CSS ఫైలు, ఒక TS ఫైలు అండ్ ఇంకొకటి spec.ts. ఈ spec.ts తో మనకు పని లేదు. అది టెస్టింగ్ ఫైల్ అన్నమాట. ఎవరైనా సరే టెస్టర్ అనేవాడు ఏమైనా టెస్టింగ్ చేసుకోవాలంటే ఆ spec.ts లో చేసుకుంటాడు అన్నమాట. మనకు కావాల్సింది ఏంటంటే HTML, CSS, TypeScript ఫైల్. 3 ఫైల్స్ మనకు కావాలి. ఏదైనా సరే డిజైనింగ్ ఏదైనా ట్యాగ్స్ రాయాలంటే HTMLలో రాస్తాం. ఏదైనా దానికి సంబంధించిన స్టైల్స్ రాయాలంటే .cssలో రాస్తాం. ఏదైనా లాజికల్ చేయాలి అనుకుంటే .ts ఫైల్‌లో మనం చేస్తాం. ఇవన్నీ ఎక్కడ ఇంటిగ్రేట్ అవుతాయంటే ఇక్కడ చూడండి యాప్ లోపలే మనకి స్టోర్ అవుతాయి మనకి. ఇక్కడ చూడండి హోమ్‌లో home.css ఫైల్ అండ్ home.html ఫైల్ డిఫాల్ట్‌గా మనకి హోమ్ వర్క్స్ అనేసి మనకు ఒక కోడ్ వస్తుందన్నమాట మనకి. అండ్ spec.ts ఇది వద్దు అనుకుంటే మీరు డిఫాల్ట్‌గా రిమూవ్ చేసుకోవచ్చు మీరు. అండ్ component.ts ఫైల్ అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇవి క్రియేట్ చేసుకుంటే ఈ మాడ్యూల్‌లో డిఫాల్ట్‌గా మనకి ఇంపోర్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి హోమ్ కాంపోనెంట్. ఎప్పుడైనా సరే మనకి డిఫాల్ట్‌గా మన పేజ్ ఓపెన్ అవ్వాలి. ఏదైనా సరే మనకి యాప్ డాట్ అంటే డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే పేజ్‌లో ఈ ఫైల్స్ కూడా మనం ఓపెన్ అవ్వాలి అనేసి అనుకుంటే ఇక్కడ ఇంపోర్ట్ అవ్వాలి మనకి. ఇంపోర్ట్ హోమ్ కాంపోనెంట్ అనేసి ఇంపోర్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఈ డిక్లరేషన్‌లో దాన్ని డిక్లేర్ చేయాలి. ఓకేనా? ఇలా డిక్లేర్ చేసి ఇట్లా హోమ్ కాంపోనెంట్ మనకి ఇలా అయితే ఇది డిఫాల్ట్‌గా అయిపోద్ది మనకి. ఇన్ కేస్ మనకి ఈ మాడ్యూల్స్‌ని కస్టమ్ మాడ్యూల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. మన ఓన్ మాడ్యూల్స్ మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఆ క్రియేట్ చేసినప్పుడు ఆ ఫైల్ కూడా ఈ పేజ్‌లోకి మనం ఓపెన్ అవ్వాలి అనేసి అనుకుంటే ఎలా చేయాలి? ఆ మాడ్యూల్‌ని తీసుకొనొచ్చి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. దాన్ని మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్స్‌ని మనం చేసుకోవాలన్నమాట. అలా ఉంటది. సో అవి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడ మాట్లాడుకుందాం. సో నార్మల్‌గా ఏ పేజ్ మీరు క్రియేట్ చేసినా సరే ఇక్కడ ఇంపోర్ట్ అయిపోద్ది. చూడండి ఇంకో పేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను. నా దగ్గర ఉండే కాంపోనెంట్స్ అన్నిటిని నేను క్రియేట్ చేస్తాను. ఇక్కడ షార్ట్‌కట్‌లో మీరు రాయొచ్చు. ఎన్‌జీజీ స్పేస్ సి కాంపోనెంట్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ఆర్ అబౌట్ అస్ ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. మోస్ట్‌లీ స్పేసింగ్‌ని అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా అబౌట్ స్పేస్ అస్ అనేసి అలాగా. ఎప్పుడైనా మీరు స్పేసింగ్ ఇచ్చినా సరే అక్కడ హైఫన్ అనేసి డిఫాల్ట్‌గా మనకొస్తది. అబౌట్ నెక్స్ట్ సర్వీసెస్. సో మనకి ఎన్ని పేజ్ కావాలో అన్ని పేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మన నావ్ బార్‌లో ఎన్నైతే ఉన్నాయో అన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే రౌటింగ్ చూడాలి కదా! అందుకోసం సర్వీసెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ అనేసి నేను క్రియేట్ చేస్తున్నాను. చూడండి అన్నిటిని ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం కాంటాక్ట్ అయింది. నెక్స్ట్ బ్లాగ్ అన్నమాట. బ్లాగ్. నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే ఎఫ్ఏక్యూ మనకుండేది. ఎఫ్ఏక్యూ. నెక్స్ట్ నా ఓన్‌గా నేను అడ్మిన్ అనేసి నేను క్రియేట్ చేస్తున్నాను. అడ్మిన్. ఎప్పుడైనా సరే మనకు అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ అవ్వతే మనకి ఈ అడ్మిన్ ప్యానెల్ ఎందుకోసం యూజ్ చేస్తాం మనకి? ఏదైనా సరే డైనమిక్ కంటెంట్ అంటే అడ్మిన్ డాష్‌బోర్డ్‌కి మనకి నావిగేట్ అయినప్పుడు అలాగా. మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్‌లో నేను చెప్పాను.
ఏదైనా సరే లాగిన్ అయితే దానికి అడ్మిన్‌కి డాష్‌బోర్డ్ అవుతది. ఈ లాగిన్ పేజ్‌కి మనకి ఏదైనా సరే లాగిన్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్ మాత్రం మనకుంటదిక్కడ. సో, అవన్నీ నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అడ్మిన్ కోసం, ఎందుకోసం ఇవన్నీ. సో, ఈ పేజెస్ అన్నీ నేనైతే క్రియేట్ చేసేసాను. పేజెస్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. అబౌటు, అడ్మిన్, బ్లాగు, కాంటాక్టు, ఎఫ్ఏక్యూ అండ్ హోమ్. ఇలా అన్ని పేజెస్ మనకు క్రియేట్ అయినాయి. ఇప్పుడు మనము ఈ పేజెస్ మనం రన్ చేయాలి అంటే, ఆ రన్ చేసే ఫైల్స్ వచ్చేసి మనకి రౌటింగ్‌లో మనకు రౌటింగ్ మనకి ఇంపోర్ట్ అంటే రౌటింగ్ క్రియేట్ చేయాలన్నమాట వాటికి. ఏ యూఆర్ఎల్ వచ్చినప్పుడు, ఏ పాత్‌లో ఏ పేజ్ వచ్చినప్పుడు మనకి ఏది ఓపెన్ అవ్వాలి అనేసి మనం అక్కడ రౌటింగ్‌లో మనం ఇస్తామన్నమాట. ఇప్పుడు మనకి ఈ రౌటింగ్ అవుట్‌లెట్ అనేసి ఉంది. ఈ రౌటింగ్ అవుట్‌లెట్ ఏమైతదంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇది అయిన తర్వాత ఈ రౌటింగ్ అవుట్‌లెట్‌కెళ్తది. ఇది ప్రింట్ అయిపోద్ది మనకి డిఫాల్ట్‌గా. ఇది ప్రింట్ అయిపోయేసి యూఆర్ఎల్‌లో మనకి ఏదైతే పాత్ ఉంటదో, ఆ పాత్‌ని బేస్ చేసుకొని మనకు ప్రింట్ అవుతది. అవన్నీ ఎక్కడ రాయాలంటే యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్‌కెళ్ళేసి ఇక్కడ రౌట్స్‌లో వచ్చేసి మనం రాయాలన్నమాట. ఇక సింటాక్స్ ఎలా ఉంటదంటే ఇక్కడ చూడండి, స్క్వేర్ బ్రాకెట్ లోపల ఆబ్జెక్ట్ అనేసి రాయాలి మనం. ఆబ్జెక్ట్ అంటే ఇలాగే ఉంటది కదా! ఇక్కడ డిఫాల్ట్‌గా మనకేందంటే పాత్ అన్నమాట. పాత్ కోలన్. ఇక్కడ పాత్ ఏమొస్తే ఇక్కడ మనం ప్రీ డిఫైన్ అంటే యూజర్ డిఫైన్ అన్నమాట ఇది. ఏదైతే మీరు ఇది పెట్టుకుంటారో ఆ పాత్‌లో అదే రాయాలి మీరు. హోమ్ అనేసి వస్తే పాత్‌లో కాంపోనెంట్ ఏది ఓపెన్ అవ్వాలి. ఇక్కడ రాసే వాల్యూ కూడా మన కాంపోనెంట్ ఇక్కడ చూడండి, జస్ట్ సిఓ అనేసి క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తది. ఎంటర్ అన్నమాట. కోలన్ పెట్టేసుకొని ఇక్కడ ఏం కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ రాయాల్సిందంటే హోమ్ అనేసి మీరు ఇట్లా హోమ్ అని రాయగానే ఇక్కడ చూడండి, హోమ్ కాంపోనెంట్ మీరు రాయకూడదు. సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ అన్ని. హోమ్ కాంపోనెంట్. మళ్ళీ నెక్స్ట్ కామా. నెక్స్ట్ ఇంకో పాత్ అన్నమాట. ఇంకో పాత్ ఏం రాయాలి? మన దగ్గర ఏ పేజ్ ఉంది ఇంకోటి? అబౌట్ అన్నమాట. మనకు ఆ పాత్‌లో వచ్చేసి అబౌట్ అనేసి వస్తే అబౌట్ గాని స్పేస్ అబౌట్ అస్ కూడా రాయండి. హైఫన్ ఇచ్చాను. స్పేస్ ఇవ్వకుండా హైఫన్‌లు గాని ఇలాంటివి వాడండి మీరు. బాగుంటది. అబౌట్ హైఫన్ అస్ అనేసి యూఆర్ఎల్‌లో వస్తే మనకి ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. కామా పెట్టేసుకొని మళ్ళీ కాంపోనెంట్ అని రాయాలి. కాంపోనెంట్ కోలన్ వచ్చేసి మనకు అబౌట్ అనేసి మీరు ఏదైతే పేజ్‌తో సేవ్ చేశారో అది క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి అబౌట్ కాంపోనెంట్. నెక్స్ట్ కామా. చాలా ఇంపార్టెంట్ ఈ పాత్ రౌటింగ్ అనేది. అందరూ లాస్ట్‌లో చెప్తారు. నేను స్టార్టింగ్‌లో చెప్తానన్నమాట. ఇక్కడ సర్వీసెస్ అన్నమాట. సర్వీసెస్ అనేది వచ్చినప్పుడు మనకి కాంపోనెంట్ వచ్చేసి సర్వీసెస్ అనేసి మీరు క్లిక్ చేయగానే మీరు ఏదైతే నేమ్‌తో సేవ్ చేసింటారో అలాగా. ఇక్కడ చూడండి, కొద్దిగా రాకపోతే కొద్దిగా ఇంకా టైప్ చేయండి. సర్వీసెస్ చూడండి, సర్వీసెస్ కాంపోనెంట్. మీరు ఇక్కడ సర్వీసెస్ కాంపోనెంట్ పెట్టకుండా హోమ్ కాంపోనెంట్ అనేసి క్లిక్ చేశారనుకోండి, అప్పుడు సర్వీసెస్ అనేసి యూఆర్ఎల్‌లో మనకు వచ్చినప్పుడు అప్పుడు ఏమొస్తదంటే ఇక్కడ ఏదైతే కాంపోనెంట్ ఇచ్చింటారో ఆ కాంపోనెంట్ మనకు వస్తదన్నమాట అవుట్‌పుట్. ఓకేనా? నెక్స్ట్ పాత్. పాత్ వచ్చేసి సర్వీసెస్. నెక్స్ట్ కాంటాక్ట్. కాంటాక్ట్ అస్ గాని ఏదైనా సరే కాంటాక్ట్ అస్ అనేసి నేను ఇస్తున్నా. ఇక్కడ ఏదైతే ఇస్తే అదే ఇవ్వాలి మీరు యూఆర్ఎల్‌లో. కాంపోనెంట్. కాంపోనెంట్ వచ్చేసి మనకి కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. కాంటాక్ట్ కాంపోనెంట్. కాంటాక్ట్ కాంపోనెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ 2 కాపీ పేస్ట్ చేస్తాను చూడండి. నెక్స్ట్ 2 రిమైనింగ్ ఉన్నాయి కదా! నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే బ్లాగ్ ఎఫ్ఏక్యూ. బ్లాగ్ ఎఫ్ఏక్యూ. ఇంకోటి అడ్మిన్ గానే ఉంది కదా మనకి క్రియేట్ చేసింది. అడ్మిన్. ఇప్పుడు ఇక్కడ అన్ని కాంపోనెంట్స్ మార్చేస్తాను చూడండి. అడ్మిన్ ఇచ్చినప్పుడు అడ్మిన్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి మనకి. నెక్స్ట్ బ్లాగ్ వచ్చినప్పుడు బ్లాగ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. బ్లాగ్ కాంపోనెంట్. నెక్స్ట్ ఎఫ్ఏక్యూ వచ్చినప్పుడు ఎఫ్ఏక్యూ కాంపోనెంట్. చూడండి మనకి యూఆర్ఎల్‌లో అవన్నీ పాత్ ఇచ్చేసాం మనం. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు చూస్తే మనకు వర్క్ అవుతదో లేదో చూద్దాం మనకి. ఇది ఎప్పుడు వస్తదంటే మనకి ఫస్ట్ రీలోడ్ అవ్వగానే మన పేజ్ ఓపెన్ అవుతది. ఇప్పుడు యూఆర్ఎల్‌లో పాత్ వచ్చినప్పుడు యూఆర్ఎల్‌లో మనకి చూడండి స్లాష్ హోమ్ అనేసి ఇస్తున్నా. ఎంటర్. చూడండి హోమ్ వర్క్స్ అనేసి వస్తుంది. ఇది డిఫాల్ట్‌గా ఉంటది. ఇది డిఫాల్ట్‌గా ఎందుకోసం అంటే డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే పేజ్ ఏంటి? app.component.html ఫైల్. ఇది ఓపెన్ అయిపోద్ది మనకి. ఇది ఓపెన్ అయిన తర్వాత ఎక్కడికెళ్తుంది? రౌటింగ్‌కెళ్తుంది. రౌటింగ్‌కెళ్ళిన తర్వాత పాత్‌లో ఏ పేజ్ అయితే ఉందో ఆ పేజ్ ఓపెన్ అయితోంది. అదే గనక చూడండి.
అబౌట్ స్లాష్ అస్ అనమాట. ఏదైతే ఉందో అదే ఇవ్వాలి మీరు. ఇప్పుడు చూడండి అబౌట్ వర్క్స్. సపోజ్ ఇన్ కేస్ నేనేం చేస్తాను ఇక్కడ, ఈ రౌటింగ్ అవుట్‌లెట్ వచ్చేసి టాప్‌లో ఇస్తాను నేను. ఫస్ట్ ఏం చేస్తది? ఇది ప్రింట్ అవ్వకముందే ఫస్ట్ రౌటింగ్‌కెళ్తది మనకి. రౌటింగ్‌కెళ్ళేసి రౌటింగ్‌లో ఉండి ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇది ప్రింట్ అవుతది. ఒకసారి చూద్దాం మనకి. ఇదే పేజ్ చూడండి. అబౌట్ అస్ అని స్టార్టింగ్‌లో ఉంది. మనకి రౌటర్ అవుట్‌లెట్ అనేది ఏ పొజిషన్‌లో ఉందో ఆ పొజిషన్‌లో మాత్రమే అది సెర్చ్ చేసుకొని మనం ప్రింట్ అవుతామన్నమాట. రౌటర్ అవుట్‌లెట్ చాలా ఇంపార్టెంట్ మనకి. చైల్డ్ రౌటింగ్ చేసినప్పుడు కూడా రౌటర్ అవుట్‌లెట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైతే మనం ఇస్తామో ఇప్పుడు సర్వీసెస్ ఇస్తున్నా. సర్వీసెస్ అనేసి మనకు ఉంది అంటే సర్వీసెస్ వర్క్ అనేది ఫస్ట్ ప్రింట్ అవుతది. మళ్ళీ తర్వాత న్యావ్ బార్ అనేది ప్రింట్ అవుతది. ఇక్కడ చూస్తే ఈ కాన్సెప్ట్ లాగే రౌటర్ అవుట్‌లెట్ ఫస్ట్ రౌటింగ్‌కెళ్ళిపోతుంది మనకి. ఇది మళ్ళీ తర్వాత ప్రింట్ అవుతోంది. రౌటింగ్‌లో మనకి యూఆర్ఎల్‌లో ఏదైతే పాత్ ఉందో, ఇక్కడ ఏదైతే మనకు పాత్ ఉందో, ఆ పాత్ బేస్ చేసుకొని ఆ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది. ఈ కాంపోనెంట్‌లో ఏదైతే కంటెంట్ ఉందో ఇప్పుడు చూడండి అడ్మిన్ ఉన్నప్పుడు అడ్మిన్ వర్క్స్ అనేసి అండ్ బ్లాగ్ ఉన్నప్పుడు బ్లాగ్ వర్క్స్ అనేసి ఇలాగ అంటే డమ్మీ కంటెంట్ అన్నమాట ఇది. ఈ పేజీలోనే మీరు డిజైనింగ్‌ని మీరు ప్రిపేర్ చేయాలన్నమాట మీరు. హోమ్ డిజైనింగ్ చేయాలి. అబౌట్‌లో అబౌట్ డిజైన్ చేయాలి. కాంటాక్ట్‌లో కాంటాక్ట్ డిజైన్ చేయాలి. సర్వీసెస్‌లో సర్వీస్ డిజైన్ చేయాలి మీరు. ఇక్కడొచ్చేసి యాప్ మాడ్యూల్ డాట్ ఇది రౌటింగ్ అనమాట మనకి. రౌటింగ్ వచ్చినప్పుడు మనకి రౌటింగ్‌లోకి మనకొచ్చింటది. మనం ఇక్కడ ఏదైతే ఇస్తామో అది ఓపెన్ అయితది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు అడ్మిన్ అనేసి ఉంది. అడ్మిన్ అంటే మనకు డైనమిక్‌గా చేసే కంటెంట్. ఇప్పుడు అడ్మిన్ అనేసి మనకు పేజ్ ఓపెన్ అయినప్పుడు మనకు న్యావ్ బార్ పడాలనా అక్కడ? ఎవరైనా సరే డైనమిక్‌గా చేసి ఉంటే ఎవరైనా వాటికి ఐడియా ఉంటది. ఎవరన్నా బ్యాక్ ఎండ్ మీద ఎవరన్నా వర్క్ చేశారా? ఎవరన్నా ఉందా? జస్ట్ బ్యాక్ ఎండ్ మీద ఏమన్నా ఐడియా ఉందా ఎవరికైనా? సో బ్యాక్ ఎండ్ మీద చేసింటే ఒక అడ్మిన్ ప్యానెల్‌లో మనకి న్యావ్ బార్ ఉండదు మనకి. సపోజ్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ నేను తీసుకుంటాను చూడండి. ilandtech.com అనేసి ఇస్తున్నా. ఎప్పుడైనా సరే మనకి ఏదైనా అడ్మిన్ చేసేటప్పుడు ఒక ప్రాజెక్ట్ మనకు అడ్మిన్ చేసేటప్పుడు అడ్మిన్ డీటెయిల్స్ అంటూ మనకి ఇస్తాం. డాష్ బోర్డ్ అనేసో అడ్మిన్ అనేసో ఏదో ఒకటి మనం ఇస్తాం అంట వాళ్ళకి. సో వాళ్ళకి వచ్చేసి మీరు స్లాష్ అడ్మిన్ అనేసి క్లిక్ చేసుకోండి. స్లాష్ అడ్మిన్ అని క్లిక్ చేస్తే మీరు అడ్మిన్ ప్యానల్కి వెళ్తారు. ఒక అడ్మిన్ డిజైన్కి వెళ్తారు. ఈ అడ్మిన్ డిజైన్లో మీరు ఏదైనా సరే వాల్యూస్ ఇచ్చారు అనేసి అనుకుంటే దాన్ని క్లిక్ చేస్తే ఆ పేజ్కి మీరు వెళ్తారు అనేసి చెప్తాం అనమాట మనం. అడ్మిన్ డిజైన్కి వెళ్తాం. సేమ్ లైక్ మనకు అడ్మిన్కి వచ్చేసి మనకు ఓన్లీ దాంట్లో లాగిన్ కానీ ఇవన్నీ ఉండాలి. మనకి ఏదైనా సరే మనకి ఇక్కడ న్యావ్ బార్ అంటూ అవన్నీ మనకు అవసరం ఉండదు అడ్మిన్కి. అడ్మిన్ అనేవాడు ఓన్లీ క్లయింట్ మాత్రమే యాక్సెస్ చేసుకుంటాడు. మిగతా వాళ్ళు యాక్సెస్ చేసుకోరు. అందుకోసమే ఈ అడ్మిన్ అనే ఫీల్డ్ని వచ్చేసి మనం ప్రాజెక్ట్లో ఎక్కడే కానీ మనం మెన్షన్ చేయం. ఎవరన్నా యూజర్ వచ్చేవాడు ఏదైనా సరే మనకు కావాల్సిన డీటెయిల్స్ మాత్రం చేసుకుంటాడు. అడ్మిన్ మనకెందుకు? అడ్మిన్ అనేది ఓన్లీ క్లయింట్‌కే అవసరం. మిగతా వాళ్ళకి అవసరం లేదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే అడ్మిన్ అనేది యూఆర్ఎల్‌ని మనం ఎవరికీ చెప్పం. క్లయింట్‌కి చెప్తాం. సో స్లాష్ అడ్మిన్ పెట్టుకోండి. ఈ స్లాష్ అడ్మిన్ పెట్టుకున్నప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి క్లయింట్‌కి మనం సీక్రెట్‌గా ఇస్తాం. అందరికి తెలిసేట్టు మనం ఇవ్వమన్నమాట. సీక్రెట్‌గా వాళ్ళకి చెప్తామన్నమాట. ఆ అడ్మిన్‌లో లాగిన్ అయిన తర్వాత ఈ ఫ్రంట్ ఎండ్‌లో ఏదైనా కంటెంట్ చేంజ్ చేసుకోవాలంటే ఆ అడ్మిన్‌లో మనం చేంజ్ చేసుకుంటాం. ఆ అడ్మిన్ డిజైనింగ్ గురించి కూడా నేను చేయిస్తాను. ఆ అడ్మిన్ డిజైనింగ్ చెప్పినప్పుడే చైల్డ్ రౌటింగ్ చెప్తాను అన్నమాట నేను. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ అడ్మిన్‌కి మనం న్యావ్ బార్ అవసరం లేదు. రిమైనింగ్ పేజెస్‌కి న్యావ్ బార్ కావాలి. ఎందుకోసం అంటే ఒక పేజ్‌లో ఉన్నప్పుడు ఇంకో పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి నావిగేట్ అవ్వడానికి మనకి న్యావ్ బార్ అవసరం. ఈ అడ్మిన్ మాత్రం న్యావ్ బార్ అవసరం లేదు. సో దీని సొల్యూషన్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ న్యావ్ బార్ ఇక్కడ పెట్టకుండా ఎక్కడైతే కావాలనో ఆ పేజ్‌లో ఇచ్చేస్తాను నేను. ఒకసారి చూద్దాం చూడండి. ఇప్పుడు హోమ్‌లో కావాలనుకుంటున్నా. హోమ్‌లో కావాలనుకుంటే ఈ హోమ్ వర్క్స్ తీసేసి ఈ న్యావ్ బార్ ఇస్తున్నాను. సపోజ్ ఈ హోమ్ వర్క్స్ అనేసి మనకు తెలియాలి కదా మనకి. హోమ్ వర్క్స్ అనేసి అలా ఇస్తున్నా. టాప్‌లో వచ్చేసి నేను ఒక న్యావ్ బార్ ఇస్తున్నా చూడండి. టాప్‌లో న్యావ్ బార్ ఇస్తున్నా. హోమ్‌లో ఇచ్చాను. ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. చూడండి. అడ్మిన్‌లో మనకి న్యావ్ బార్ రాలేదు చూడండి. నెక్స్ట్ హోమ్‌లోకి వెళ్తున్నాను. స్లాష్ హోమ్ అనేసి ఇస్తే న్యావ్ బార్ వచ్చింది అండ్ హోమ్ వర్క్ వచ్చింది. అదే కానీ మనకి అబౌట్‌కి వెళ్తే అబౌట్ స్లాష్ అజ్ ఇచ్చాను నేను. అబౌట్‌కి వెళ్తే చూడండి అబౌట్ వర్క్స్ అనేసి వస్తుంది కానీ న్యావ్ బార్ లేదు. న్యావ్ బార్ నేను తీసేసాను. డిఫాల్ట్‌గా ఓపెన్ అయ్యే పేజ్‌లో ఏముంది ఏం కంటెంట్ లేదు మనకి. ఏం కంటెంట్ లేదు కాబట్టి డైరెక్ట్‌గా ఇది ఏం చేస్తుందంటే రౌటింగ్‌కి వెళ్ళు నువ్వు. రౌటింగ్‌లో ఏదైతే పాత్ ఉందో ఆ యూఆర్ఎల్ బేస్ చేసుకొని నువ్వు ప్రింట్ అవ్వనేసి ఇది చెప్తోందనమాట. ఇప్పుడు అబౌట్ ఉంది కదా మనకి సర్వీస్. ఇప్పుడు అబౌట్‌లోకి నాకు రావాలి. అబౌట్‌లోకి రావాలనుకుంటే ఈ అబౌట్‌లో న్యావ్ బార్ ఉండాలి కదా మనకి. అలాగే రిమైనింగ్ కాంపోనెంట్స్‌లో కూడా మనకి న్యావ్ బార్ కావాలి. ఇప్పుడు అడ్మిన్‌లో నాకొద్దు. అడ్మిన్‌లో వద్దు, బ్లాగ్‌లో కావాలి, అన్నిట్లో కావాలి. ఇప్పుడు సపోజ్ ఏమైనా సరే
ఒక వాల్యూని మీరు చేంజ్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే ఒక వాల్యూని మీరు యాడ్ చేయాలనుకుంటున్నారు నావ్ బార్‌లో యాడ్ చేయాలంటే ఎక్కడెక్కడ యాడ్ చేయాలి మీరు? ఎవ్రి కాంపోనెంట్‌కెళ్ళేసి ఎవ్రి కాంపోనెంట్ మీరు క్రియేట్ చేయాలి. అలా చేయాలంటే రిస్క్ కదా మనకి. అలా క్రియేట్ చేసినప్పుడు రిస్కే కదా మనకి. ఇప్పుడు ఒక పేజ్‌లో మీరు మిస్ చేసినా సరే, ఇంకో పేజ్‌లో మిస్ చేయకపోయినా సరే మనకెలా ఉంటదంటే, ఆ పేజ్‌లో మనకి ఎర్రర్ కనిపిస్తది మనకి. ఇప్పుడు చూడండి హోమ్‌లో ఉంది, అబౌట్‌లో ఉంది అండ్ సర్వీసెస్. సర్వీసెస్. సర్వీసెస్‌కెళ్తే సర్వీసెస్‌లో ఇవ్వలేదు. చూద్దాం మనకి. సర్వీసెస్‌లో ఇవ్వలేదు. చూడండి. సర్వీసెస్‌లో ఇచ్చాను, బ్లాగ్‌లో ఇచ్చాను, అన్నిట్లో ఇచ్చాను. ఇప్పుడు చూడండి సర్వీసెస్‌లో కూడా వర్క్ అయింది. అన్ని పేజ్‌లో మనకుంటది. కాంటాక్ట్‌లో ఇస్తా కాంటాక్ట్ స్పేస్ ఫజ్. కాంటాక్ట్ పేజ్‌లో మనకొచ్చింది. అండ్ బ్లాగ్‌లో వచ్చింది. ఎఫ్ఏక్యూలో వచ్చింది. ఇక్కడ చూడండి. బ్లాగ్‌లో వచ్చింది. అండ్ ఎఫ్ఏక్యూలో వచ్చింది. క్లియరా? ఇప్పుడు నేనేందంటే పాత్‌ని బేస్ చేసుకొని నేను రాసింది. ఇక్కడ ఏందంటే పాత్‌లో మనకి ఏవైతే ఉన్నాయో ఆ పాత్‌ని బేస్ చేసుకొని మనకిక్కడ ఓపెన్ అయినాయి. ఇక్కడ వరకు క్లియరా అందరికి? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? రౌటింగ్‌లో ఏదైతే పాత్ ఉందో ఆ పాత్‌ని బేస్ చేసుకొని మనకు ప్రింట్ అవుతున్నాయి. ఆ పాత్‌ని బేస్ చేసుకొని అడ్మిన్ ప్యానెల్‌కి ఏదైనా నాకు నావ్ బార్ వద్దనుకుంటే ఆ అడ్మిన్ ప్యానెల్‌లో నేను నావ్ బార్ అనేది డిజైన్ నేను ఇవ్వలేదు. ఇక్కడ క్లియర్ అందరికి? ఏమైనా డౌట్ ఉందా ఇక్కడ వరకి? ఇక్కడ వరకు అందరికి క్లియరా? కొద్దిగా ఫాస్ట్‌గా రెస్పాండ్ అయితే నేను మూవ్ అవుతాను. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా సరే ఇక్కడ ఇన్ని పేజ్‌లో ఇన్ని డిజైన్ మనం పెట్టడం వల్ల ఏదైనా సరే ఇంకో పేజ్ నేను ఏదైనా యాడ్ చేయాలనుకుంటున్నా. సపోజ్ సైన్ ఇన్ అనే పేజ్ నేను యాడ్ చేయాలనుకుంటున్నా. సైన్ ఇన్. సైన్ ఇన్ అనే పేజ్ నేను యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఏం చేయాలి? హోమ్ పేజ్‌లో అయితే నేను ఇచ్చాను. అంటే హోమ్ పేజ్‌లోనే దేంట్లో ఇచ్చింది నేను? అబౌట్ పేజ్‌లో ఇచ్చాను. ఇప్పుడు అబౌట్ పేజ్‌లో ఇచ్చాను. మళ్ళీ తర్వాత అన్ని పేజ్‌లోకి మళ్ళీ ఎళ్లి ఇవ్వాల్సిందే కదా మనకి. అప్పుడు మనకి లెంత్ రిస్క్ కదా మనకి. లెంతీ రిస్క్ మనకు వెళ్ళాలంటే, అప్పుడు రాయాలంటే. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే, ఏదైతే మనకు కామన్‌గా ఉందో, కామన్ స్ట్రక్చర్ ఉందో, ఆ కామన్ స్ట్రక్చర్‌ని నేనేం చేస్తానంటే, ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు హెడర్ అనేసి కాంపోనెంట్ నేను ఒకటి క్రియేట్ చేస్తాను. హెడర్. హెడర్ అనే కాంపోనెంట్. ఈ హెడర్ అనే కాంపోనెంట్‌లో నేనేం చేస్తానంటే, ఈ నావ్ బార్ ఏదైతే కామన్‌గా స్ట్రక్చర్ ఉందో, ఆ కామన్‌గా ఉండేదాన్ని దాంట్లో ఇచ్చేస్తాను. ఎందుకోసం ఇస్తున్నానో నేను నా తర్వాత చెప్తాను. కాంపోనెంట్స్‌ని రీయూజబుల్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. ఒక కాంపోనెంట్‌లో ఉండే స్ట్రక్చర్‌ని ఏదైనా సరే కామన్‌గా ఉండే స్ట్రక్చర్‌ని మనం రీయూజబుల్ చేసుకోవచ్చు. అందుకోసం నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ హెడర్‌లోకి నేను నావ్ బార్‌ని ఇచ్చేస్తున్నాను. ఏదైనా సరే ఈ యాంగ్లర్‌లో కామన్ స్ట్రక్చర్ ఉంది అనేసంటే ఇప్పుడు చూడండి హెడర్ అనేసి నీకు క్రియేట్ అయింది. ఈ హెడర్ ఫైల్‌లో వచ్చేసి మనం ఈ హెడర్ తీసేసి నేను నావ్ బార్ ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఈ నావ్ బార్ యొక్క సెలెక్టార్‌ని ఈ సెలెక్టార్ ఎక్కడ కనిపిస్తదంటే నావ్ బార్‌లో అది హెడర్‌లో కాంపోనెంట్.టీఎస్‌లోకెళ్తే ఇక్కడ హ్యాప్ హెడర్ అని వచ్చింది చూడండి. ఇదుంది. ఇప్పుడు ఈ సెలెక్టార్‌ని ఎక్కడైతే మీకు నావ్ బార్ కావాలనో అక్కడ ఇచ్చేయండి. ఇప్పుడు చూడండి హోమ్ పేజ్ ఇక్కడ నాకు రావాలనుకుంటున్నాను. ఇప్పుడు యాప్ హెడర్ చూడండి యాప్ హెడర్. ఈ యాప్ హెడర్ ఎక్కడైతే మనకు నావ్ బార్ కావాలనుకుంటున్నారో అక్కడంతా ఇచ్చేయండి మీరు. ఇప్పుడు అన్ని పేజ్‌లో నేను ఇస్తాను చూడండి. హోమ్‌లో ఇచ్చాను. అది అబౌట్‌లో ఇచ్చాను. అడ్మిన్‌లో మనకు అవసరం లేదు. హెడర్ అనేసి బ్లాగ్‌లో అవసరం. ఇవన్నీ తీసేసి ఇస్తాను కదా! యాప్ హెడర్. నెక్స్ట్ కాంటాక్ట్‌లో అవసరం. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇవన్నీ తీసేస్తున్నాను. యాప్ హెడర్. నెక్స్ట్ ఎఫ్ఏక్యూలో ఇవన్నీ తీసేస్తున్నాను. యాప్ హెడర్‌ని సెలెక్టర్‌ని ఇస్తున్నాను. నెక్స్ట్ హెడర్‌లో మనకు అవసరం లేదు. ఎఫ్ఏక్యూలో ఇచ్చాం, అండ్ కాంటాక్ట్‌లో ఇచ్చాం, బ్లాగ్‌లో ఇచ్చాం. నెక్స్ట్ వచ్చేసి మనకి అసెట్స్‌లో అండ్ సర్వీసెస్‌లో చూద్దాం మనం. సర్వీసెస్‌లో మనకి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం మనకి ఒకసారి అవుట్‌పుట్ చూద్దాం మనం. ఇప్పుడు చూడండి అబౌట్ వర్క్స్ అప్లై అవుతోంది మనకి. ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు మీకు అది చేంజ్ అయిందో లేదో మీకు కన్‌ఫ్యూజ్ కదా మనకి. ఇప్పుడు హెడర్‌లో వచ్చేసి ఒక ఫీల్డ్ ఎక్స్‌ట్రా ఇస్తాను నేను. ఒక ఫీల్డ్ ఎక్స్‌ట్రా ఇస్తాను. ఒకసారి చూద్దాం మనకి.
ఇక్కడ సైన్ ఇన్ అప్పుడు సైన్ అప్ అనేసి ఇస్తాను నేను. సైన్ అప్ చూద్దాం మనకి. చూడండి సైన్ అప్. ఇప్పుడు అబౌట్లో ఉంది. ఇప్పుడు హోమ్లోకి వస్తాను చూడండి. హోమ్లో మనం యాడ్ చేసినట్లే. సరే చూడండి హోమ్లోకి వచ్చేసి చూడండి యాడ్ చేయలేదు మనం. యాప్ హెడర్ యాప్ హెడర్ని పెట్టాం చూడండి. సైన్ ఇన్ అండ్ సైన్ అప్. నెక్స్ట్ ఇక్కడ సర్వీసెస్లో చేస్తాను. సర్వీసెస్లో యూఆర్ఎల్ మనకి ఏదైతే ఇచ్చిందో అది. ఇప్పుడు చూడండి సర్వీసెస్లో సైన్ అప్ అండ్ సైన్ ఇన్. నెక్స్ట్ ఎఫ్ఏక్యూలో ఇస్తాను. ఎఫ్ఏక్యూ ఎఫ్ఏక్యూలో కూడా వచ్చింది. సో మనకి ఇలా కాదు కదా మన పాత్ మార్చుకునేది. ఇప్పుడు హోమ్ అని క్లిక్ చేసి హోమ్ పేజ్ రావాలి, అబౌట్ క్లిక్ చేసి అబౌట్ పేజ్ రావాలి, సర్వీసెస్ క్లిక్ చేసి సర్వీసెస్ పేజ్ రావాలి మనకి. ఓకేనా? ఇక్కడ మనం చూస్తే చూడండి మన డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ అంటే మనకి యాప్ అనమాట, యాప్ రూట్ పేజ్. ఇప్పుడు మనకి ఇక్కడ యుఆర్ఎల్ ఎంటీగా ఉంది అంటే ఇట్లా ఎవరైనా సరే హోమ్ పేజ్ ఎవరైనా ఎంటీగా ఉందంటే ఎవరైనా ప్రాజెక్ట్ ఎవరైనా విజిట్ చేస్తారా మనకి? ఎప్పుడైతే మనకి యుఆర్ఎల్ ఎంటీగా ఉంది అనుకుంటే మన డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ అంటే మనకి ఎవరైనా చెప్తారా? యుఆర్ఎల్ ఇలాగ డైరెక్ట్గా మనం ఇచ్చామంటే డిఫాల్ట్గా ఓపెన్ అయ్యే పేజ్ అంటే మనకి హోమ్ పేజే కదా మనకి. ఆ హోమ్ పేజ్ని మనం ప్రింట్ చేయాలి. ఆ హోమ్ పేజ్ని ఎలా ప్రింట్ చేస్తానో ఒకసారి చూడండి. ఇప్పుడు యుఆర్ఎల్ వచ్చేసి మనకి హోమ్ అనేసి ఉంది అంటే మనకి హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. అదే కనుక యుఆర్ఎల్ ఎంటీగా ఉంది, అప్పుడు ఏం ఓపెన్ అవుతుంది? హోమ్ కాంపోనెంట్. ఇప్పుడు ఒకసారి చూడండి ఎంటీగా ఉంది యుఆర్ఎల్, హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. సో హోమ్ని క్లిక్ చేసినా సరే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి అనుకుంటే మనం ఏమి ఇవ్వాలి? యుఆర్ఎల్ ఎంటీగా ఇవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. ఈ పేజెస్ని క్లిక్ చేసినప్పుడు మనం ఆ పేజెస్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు మనకు ఇవన్నీ కామన్గా ఒక పేజీలో పెట్టాను నేను, యాప్ హెడర్లో పెట్టాను. ఇన్ కేస్ ఈ యాప్ హెడర్ గురించి మీకు ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంది అంటే ఇప్పుడు మనకి కాంపోనెంట్ ఇవి వచ్చేసి మనము కాంపోనెంట్స్ని రీయూజబుల్ చేసుకోవచ్చు కదా. ఈ కాంపోనెంట్ని ఇంకోటి ఇస్తాను చూడండి. ఇక్కడ ఇంకోటి ఇచ్చాను. అబౌట్లోకి వెళ్దాం. ఇంకోటి ఇచ్చినప్పుడు అది వర్క్ అయిందా లేదో ఒకసారి చూద్దాం. /about/us వర్క్ అయిందా మనకి? మీరు ఎన్ని ప్లేస్ చేసినా మనకి అన్ని కాంపోనెంట్స్ రీయూజబుల్ అయిపోద్ది. మనకు ఒకసారి రాస్తాం, మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాం. దిస్ ఈస్ కాల్డ్ రీయూజబుల్ అనమాట. రీయూజబుల్ చేసుకోవడానికే ఈ కాంపోనెంట్స్ని మనం క్రియేట్ చేస్తాం. ఏదైనా సరే కామన్ స్ట్రక్చర్ ఉంది అనేసి అనుకుంటే మనం కామన్ స్ట్రక్చర్ని మనం ఒక ఫైల్లో మనం ప్లేస్ చేసుకొని అన్ని పేజ్లోకి మనం ఆ సెలెక్టార్ని యూజ్ చేస్తాం అనమాట. ఇది రీయూజబుల్ చేసుకునే ప్రాసెస్ అనమాట మనకి. క్లియరా ఈ యాప్ కాంపోనెంట్ అంటే వీటి గురించి? ఇప్పుడు మనకేంటంటే మనకు కావాల్సింది ఈ పేజెస్ మనం క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ మనకు ఓపెన్ అవ్వాలన్నమాట. ఈ పేజ్ మనం క్లిక్ చేయాలంటే మనకి ఇక్కడ రౌటింగ్లో మనకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ హెడర్లోకి వెళ్దాం. హెడర్లో వచ్చేసి చూడండి ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ ఉంది. ఇక్కడ మనం పాత్ ఇవ్వాలి. మనం ఎంటీగా ఉంది అనుకుంటే హోమ్ కాంపోనెంట్ అంటే ఇక్కడ /about-us అనమాట. /about-us అనేసి మనకు వచ్చినప్పుడు అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. /సర్వీసెస్ వచ్చినప్పుడు మనకి ఏదైతే మనకి ఇక్కడ పెట్టామో యాప్ రౌటింగ్లో ఏవైతే ఈ అబౌట్ అస్, సర్వీసెస్, కాంటాక్ట్ అస్ ఇవన్నీ పెట్టామో అవే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. మనం వేరేటి ఇవ్వకూడదు. అదే వాల్యూస్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ /contact-us /blog /FAQ ఈ పేజ్ వచ్చినప్పుడు మనకి ఇది ఓపెన్ అవ్వాలి. ఒకసారి చూద్దాం. మనకి ఇంకో సైన్ ఇన్ ఇవన్నీ మనం క్రియేట్ చేయలేదు కదా, ఇంకా అందుకోసం ఎంటీగానే పెట్టేస్తున్నాను నేను. ఒకసారి చూద్దాం. హోమ్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి, హోమ్ కాంపోనెంట్ వచ్చింది. అబౌట్ క్లిక్ చేస్తున్నాను, అబౌట్ కాంపోనెంట్ వచ్చింది. సర్వీసెస్ క్లిక్ చేస్తున్నాను, సర్వీసెస్ కాంపోనెంట్ వచ్చింది. కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నాను, కాంటాక్టర్స్. బ్లాగ్ క్లిక్ చేస్తున్నా, బ్లాగ్. కానీ ఇక్కడ ఒకసారి నెగిటివిటీ చూడండి. ఎఫ్ఏక్యూ క్లిక్ చేసి ఇక్కడ చూడండి పేజ్ లోడ్ అవుతుంది. చూడండి పేజ్ లోడ్ అవుతుంది మనకి. కానీ ఇది రాంగ్ కదా మనకి. ఎప్పుడైనా సరే యాంగులర్ అనే ప్రాజెక్ట్ ఎలా ఉండాలి? ఏదైనా సరే పేజ్ క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ రిఫ్రెష్ అవ్వకూడదు. పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా పాత్ని బట్టి మన పేజ్ చేంజ్ అవుతూ ఉండాలి. అందుకోసమే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ హెచ్ఆర్ఎఫ్ బదులు రౌటర్ లింక్ అనేసి యూజ్ చేయాలి. రౌటర్ అనేసి స్మాల్ అండ్ లింక్ అనేసి ఎల్ క్యాప్స్, రౌటర్ లింక్ అనమాట. రౌటర్ లింక్ అనేసి మనం ఇక్కడ రాయాలి. హెచ్ఆర్ఎఫ్ అనేసి మనం పెట్టుకోవద్దు. రౌటర్ లింక్
ఈ రౌటర్ లింక్ పెట్టడం వల్ల మనకేమైందంటే పేజ్ రిఫ్రెష్ జరగదు మనకి. ఎక్కడైనా సరే మీరు లింక్ ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కెళ్తున్నారు యాంగులర్‌లో అనేసి అనుకుంటే హెచ్ఆర్ఎఫ్ అనేసి యూజ్ చేయొద్దండి. రౌటర్ లింక్ అనేసి యూజ్ చేయాలి మీరు. లేదు. ఓన్లీ యాంకర్ ట్యాగ్ ఎక్కడైతే మీరు పెడుతున్నారో హెచ్ఆర్ఎఫ్ అనేసి ఎక్కడైతే పెడుతున్నారో, అదే పేజ్‌లో మనకుండాలి అనేసి అనుకుంటే, అదే పేజ్‌లోనే మనకుండాలనుకుంటే రౌటర్ లింక్ అనేసి యూజ్ చేస్తాం. మనకు పేజ్ రిఫ్రెష్ అవ్వకూడదు. పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్‌కి మనకు నావిగేట్ అవ్వాలి అనేసి అనుకుంటే, మనం ఎక్కడైనా సరే ఇలాంటి స్ట్రక్చర్, ఇలాంటి ఎఫెక్ట్స్ మనకు కావాలి అనేసి అనుకుంటే, రౌటర్ లింకే మనం యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు కానీ మనం బటన్ పెట్టినప్పుడు లింక్‌లో పెట్టం కదా! మనం బటను. ఏదైనా యాంకర్ ట్యాగ్‌లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ పెడతాం గానీ, బటన్‌లో యాంకర్ ట్యాగ్ ఎప్పుడైనా పెట్టారా మీరు? ఎందుకవుతది? ఎందుకవుతది? బటన్ చేసినప్పుడు మీకేదైనా లోడ్ అయితే ఎందుకైతది మీకి? అవును. మీకు లోడ్ అవ్వకుండా మీరు ఏదైతే పాత్ ఇప్పుడు రీడ్ మోర్ ఇస్తారు మీరు. రీడ్ మోర్‌లో ఇక్కడ నేనేమిచ్చానిక్కడ, మీకు పాత్ ఇస్తున్నాను నేను. పాత్ ఇచ్చినప్పుడు మీరు యాంకర్ ట్యాగ్ పెట్టే బదులు ఏమి పెడతారు? రౌటర్ లింక్ పెడతారు. మీకు రీలోడ్ అవ్వకూడదు కదా మీకి. రీలోడ్ అవ్వకుండా అదే మీకు చెప్పేదేంటంటే ఇక్కడ కాన్సెప్ట్ మీకు బేస్డ్ ఆన్ ఫంక్షనాలిటీ బేస్ చేసుకొని ఇప్పుడు బటన్ అయినా క్లిక్ చేస్తే బటన్ లోపల మీరు యాంకర్ ట్యాగ్ పెట్టారనుకోండి. అప్పుడు బటన్‌ని మనకు క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ లోడ్ అవ్వకూడదు. పేజ్ లోడ్ అవ్వకూడదు అనేసి అనుకుంటే మీరేం చేయాలి? యాంకర్ ట్యాగ్ ఉండే చోట హెచ్ఆర్‌ఈఎఫ్ పెట్టాలి. హెచ్ఆర్‌ఈఎఫ్ పెట్టారనుకోండి, మరి ఇక్కడ ఏం చేస్తాం? పాత్ ఇస్తాం మనం. ఈ పాత్‌ని బేస్ చేసుకొని మనం ఆ పేజ్‌కెళ్తాం అన్నమాట. సేమ్ లైక్ ఇప్పుడు సపోజ్ మనకిక్కడ ఏదైనా సరే ఒక బటన్ పెడదాం అనుకోండి. సపోజ్ హెడర్‌లో కాకుండా మనకి ఒక పేజ్‌లో పెడతాను నేను. హ్మ్. హోమ్‌లోనే పెడదాం అనుకోండి. హోమ్‌లో నేను ఒక బటన్ పెడుతున్నాను ఇక్కడ. బటన్‌లో వచ్చేసి నేను క్లాస్ వచ్చేసి కొద్దిగా నీట్‌గా ఉండాలనేసి బీటీఎన్ అండ్ బీటీఎన్ సక్సెస్. ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్‌కి మీరు ఎళ్ళాలి అనేసి అనుకుంటే నార్మల్‌గా ఇవ్వచ్చు. ఇక్కడ నేనేందంటే నేను వేరే అంటే వేరే పాత్‌లకి అంటే వేరే పేజ్ వేరే దాంట్లోకి ఎళ్ళాలి అనుకుంటున్నా. ఇక్కడ ఏందంటే రౌటర్ లింక్. మనకి పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా మనకెళ్ళాలి అనుకుంటున్నా. ఇక్కడ నేనేందంటే అబౌట్ ఇస్తున్నాను. అబౌట్ అనేసి. ఇక్కడ నేనేం ఇస్తాను? మన పాత్ ఇస్తాను. అబౌట్ అజ్. దీన్ని క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి పేజ్ రిఫ్రెష్ అవ్వలేదు. మనకి ఎక్కడికెళ్ళింది? అబౌట్‌కెళ్ళింది. హోమ్‌లో ఉన్నాను. పేజ్ రిఫ్రెష్ అవ్వలేదు చూడండి. దీన్ని క్లిక్ చేసి ఎక్కడికెళ్ళింది? పాత్‌ని బేస్ చేసుకొని మనకు ఆ పేజ్‌లోకెళ్ళింది మనకి. ఇలా. క్లియర్ అయితే? క్లియర్ అండి? క్లియర్ అవ్వలేదా? ఇంకా. ఓకే. 1 మినిట్ అండి. జస్ట్ 1 మినిట్.
ఈ మంత్ చూద్దాం, ఈ మంత్ చూసేదాకా తెలుస్తుంది. ఓకే. అవును. ఆ, ఓకే. రేపైనా చూద్దాం ఏంటని. అది నాకు పవర్ బ్యాకప్ ఉంది కదా, పవర్ బ్యాకప్కి వెళ్ళే దానివల్ల కాల్ అవుతుంది. మీరు అది వెళ్దామా? హలో. సారీ అండి. సో అర్థమైంది ఈ కాన్సెప్ట్ అందరికి. రౌటింగ్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఇది ఒక పేజ్ నుంచి ఒక పేజ్కి వెళ్ళడం. ఇప్పుడు మనకి సర్వీసెస్లో రిమైనింగ్ ఏదైనా డ్రాప్ డౌన్ ఉంది అనేసి అనుకుంటే అది చైల్డ్ రౌటింగ్ కిందకి వస్తుంది. ఆ చైల్డ్ రౌటింగ్ వచ్చేసి అడ్మిన్ కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను. అడ్మిన్ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడే ఇది రిపీట్ చేస్తాను మీకు. అడ్మిన్ వచ్చినప్పుడు అడ్మిన్కి మనకి ఏముండదు, ఇక్కడ లాగిన్ వస్తుంది మనకి. ఇక్కడ ఎలాగైతే మనకు అడ్మిన్ అని క్లిక్ చేస్తాము, ఎక్కడైనా సరే మనకి ఇదేంటంటే డైనమిక్ వెబ్సైట్ చేసుకోవడం. ఇది కూడా అంతే, డైనమిక్ వెబ్సైట్ చేసుకుంటాం. డైరెక్ట్గా ఇదే అప్లికేషన్లో మనకి వేరే పేజ్ కాకుండా ఇదే పేజ్లోనే మనం డైనమిక్ చేస్తాం మనం. అందుకోసమే మనం దీన్ని యుఐ డెవలప్మెంట్ అంటారు. మనకి యుఐ డిజైనింగ్ చేస్తాం అండ్ డెవలప్మెంట్ కూడా మనం దీంట్లోనే ఒకే దాంట్లోనే చేస్తాం. అందుకోసమే మనకి యుఐ డెవలపర్ అంటారు, లేదా యాంగులర్ డెవలపర్ అంటారు, లేదా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు. టీఎస్ కాంపోనెంట్ మనం యూజ్ చేస్తుండే ఎవ్రీథింగ్ అంతా మనకి డెవలప్మెంట్ అనమాట మనకి. ఓకేనా? ఇక్కడ వరకు అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు దీన్ని మెయిల్ ఎలా చేసుకోవడం అండ్ మెయిల్ ఎలా చేసుకోవడం, ఇన్ కేస్ నేను మెయిల్ చేస్తే మీరు ఎలా ప్లేస్ చేస్తారు మీ ప్రాజెక్ట్లో. మీ ప్రాజెక్ట్ మీరు క్రియేట్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఎక్కడైతే మీరు సేవ్ చేసి ఉంటారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళండి మీరు. ఇక్కడ నేను సేవ్ చేశాను. ఇక్కడ సేవ్ చేస్తే ఒక నోడ్ మాడ్యూల్స్ తప్ప రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసేయండి మీరు. నేను ఫైల్ పంపిస్తాను కదా, ఫైల్ పంపించినప్పుడు ఇవన్నీ రిమూవ్ చేసి నేను పంపించే ఫైల్ని వచ్చేసి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తే మీకు నా దాంట్లో ఉండే కోడింగ్ మొత్తం మీ ప్రాజెక్ట్లోకి వస్తుంది అనమాట. ఓకేనా? ఈ ఫైల్స్ అన్నీ నేను పంపించేది మీకు. సేమ్ ఈ ఫైల్స్ అన్ని నేను జిప్ చేసి మీకు పంపిస్తాను. సో ఇప్పుడు ఒక చిన్న టాస్క్ లాగా మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే మీకు హోమ్ పేజ్లో ఒక బ్యానర్ పెడతాను నేను. ఇది తీసి ఒక బ్యానర్ పెడతాను. ఇక్కడ ఒక బ్యానర్ డిజైన్ అంటే కరోజులు పెట్టేస్తాను. కరోజులు పెట్టినప్పుడు మీకు వస్తుంది. సో ఇక్కడ ఏమంటే నాకు ఇమేజెస్ కావాలి కదా, ఇమేజెస్ ఎక్కడ ప్లేస్ చేయాలంటే ఎస్ఆర్సిలో అసెట్స్లో ఒక ఫోల్డర్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గానే ఇమేజెస్ ఇవ్వచ్చు మీరు. కానీ ఇక్కడ చూసి ఇండెక్స్ ఫైల్ ఇది డిఫాల్ట్గా. ఈ ఇండెక్స్ ఫైల్ మనకు ఓపెన్ అయ్యే ఫైల్. ఇది ఓపెన్ అవుతుంది కాబట్టి మనకు ఇమేజెస్కి పాత్ ఎలా ఇవ్వాలి, అసెట్స్ స్లాష్ ఇమేజెస్ కానీ, లేదా అసెట్స్ స్లాష్ ఇమేజెస్ డైరెక్ట్గా దీంట్లోనే ప్లేస్ చేస్తే డైరెక్ట్గా అసెట్స్ స్లాష్ అని పెట్టేసి ఈ ఇమేజ్ నేమ్ ఇస్తాం. లేదు ఇక్కడ ఇమేజ్ అనే ఫోల్డర్ మీరు క్రియేట్ చేసుకుంటారు అనేసి అనుకుంటే ఇక్కడ అసెట్స్ స్లాష్ ఇమేజ్ అనేసి ఇస్తాం. ఇప్పుడు నా దగ్గర ఉండే ఇమేజెస్ నేను ఇస్తాను. 1 minute. ఇప్పుడు ఇమేజెస్ నా దగ్గర ఒక 3 ఉన్నాయి. ఆ ఇమేజ్ తీసుకొని వచ్చి నేను ఇక్కడ ఇస్తాను. ఎస్ఎస్లో వచ్చేసి ఇమేజెస్ ఇచ్చాను నేను, ఇమేజెస్ అనేసి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కోడింగ్ని హోమ్ పేజ్లో వచ్చేసి ఒక కోడింగ్ నేను ఇస్తాను. కరోజల్ అనమాట ఇదంతా. కరోజల్ డైరెక్ట్గా మీరు ఇచ్చేయచ్చు. మీరు కరోజల్ ఇది కరోజల్ ఇమేజెస్ చూడండి, సేమ్ ఐడి ఇమేజ్ తీసుకున్నాను అంటే కరోజల్ స్లైడ్ అంటే కరోజల్ అంతా కాపీ పేస్ట్ ఇదంతా కరోజల్. ఇక్కడ చూస్తే అసెట్స్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ డాట్ జేపీజీ, అసెట్స్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 2 డాట్ జేపీజీ, అసెట్స్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ బ్యానర్ 3 డాట్ జేపీజీ. ఇక్కడ చూసుకుంటే మనకి
హోమ్ పేజ్ ఓపెన్ అయితే మన డిఫాల్ట్గా ఓపెన్ అయిపోయేది ఇదే కదా మనకి హోమ్ వర్కింగ్. నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా పేజెస్ అని మీరు డిజైన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎలా చేయాలంటే హెచ్టిఎంఎల్ కంటెంట్ మొత్తం హెచ్టిఎంఎల్ ఇవ్వాలి. దీనికి ఏదైనా స్టైల్స్ రాస్తుంటే హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్స్ వచ్చేసి ఇక్కడ ఏదైనా సరే స్టైల్స్ రాస్తారు మీరు. అదే కనుక మనకి ఇలా ఎప్పుడైనా సరే ఇద్దరు సిఎస్ఎస్ కాంపోనెంట్ సిఎస్ఎస్ లాగే మనం రాయాలి. ఏది పడితే అది రాస్తే మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. ఆ ఎర్రర్స్ని సాల్వ్ చేసుకున్న తర్వాత మీరు వెళ్ళాలి. ఇన్ కేస్ ఈ బ్యానర్ ఇమేజ్ వచ్చేసి సర్వీసెస్లే నాకు కావాలనుకుంటున్నా చూడండి, సర్వీసెస్లో నేను ఇస్తాను. ఈ సర్వీసెస్ తీసి సర్వీసెస్ ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒకసారి సర్వీసెస్ పేజ్కి వెళ్ళినా సరే మనకి ఈ నాబార్ ఉంటుంది. సర్వీసెస్ చూడండి ఇక్కడ పాత ఉంటుంది. హోమ్కి వెళ్ళినా ఇలా, సర్వీసెస్కి వెళ్ళినా ఇలా ఏ పేజ్కి వెళ్ళినా సరే ఏదైనా సరే డిజైన్ కావాలంటే ఆ పేర్లు మీరు డిజైన్ చేసుకుంటారు. రేపు వచ్చేసి ఇంకా కొన్ని కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఒక చిన్న టాస్క్లు ఇస్తాను, మీరు ఆ టాస్క్ మీరు చేసుకోవచ్చు. అండ్ ప్యారలల్గా మీరు ప్రాజెక్ట్ కూడా నేను ఒక ప్రాజెక్ట్ చెప్తాను, ఆ ప్రాజెక్ట్ని మీరు చేయొచ్చు అనమాట. ఇక్కడ వరకు మీరు అర్థమయ్యేలాగా ప్రాక్టీస్ చేయండి మీరు, ఓకేనా. ఇక్కడ నేను పంపించే ఫైల్ వచ్చేసి జిప్ చేసి మీకు పంపిస్తాను ఫైలు. మీ దాంట్లో నోడ్ మోడల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నీ రిమూవ్ చేసేయండి. నోడ్ మోడల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్నీ రిమూవ్ చేయండి. ఎప్పుడైనా సరే ఒక ప్రాజెక్ట్ని మీరు జిప్ చేయాలి అనేసి అనుకుంటే నోడ్ మాడ్యూల్స్ని జిప్ చేయొద్దు. నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ని జిప్ చేయండి. ఎప్పుడైనా సరే నాకైనా పంపించాలనుకుంటే నోడ్ మాడ్యూల్ తప్ప రిమైనింగ్ ఫైల్స్ అన్ని జిప్ చేయండి. జిప్ ఈ ఫైల్ని నేను మీకు షేర్ చేస్తున్నా అంటే ఇక్కడ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేయండి. వేరే చోట చేశారనుకుంటే ఈ ఫైల్స్ అన్నీ అక్కడ కలిసిపోతాయి. ఇక్కడ వచ్చేసి మీరు ఈ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసి ఈ ఎస్ఆర్సి వరకు మొత్తం ఫైల్స్ అన్ని రిమూవ్ చేసి సేమ్ నేను రిమూవ్ చేస్తున్నా చూడండి. ఈ ఫైల్స్ అన్ని రిమూవ్ చేసి సో ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఓపెన్ అయింది కాబట్టి నాకు అలా ఉంది. సో ఇవన్నీ ప్రాజెక్ట్లో వచ్చేసి మనకి ఇది చూడండి, ఇది ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్ని టర్మినేట్ చేయాలి అనేసి అనుకుంటే మళ్ళీ ఫస్ట్ ఇక్కడ కమెంట్స్ రన్ చేసుకోవడం చెప్పాను, మర్చిపోయాను కదా. ఇక్కడ ఏదైనా సరే మీరు కమెంట్స్ ఏదైనా మళ్ళీ రన్ చేసుకోవాలంటే ఈ సక్సెస్ఫుల్లీ చేసిన తర్వాత మీరు కమెంట్స్ రన్ చేయకూడదు, దీనికి రన్ చేయకూడదు. మళ్ళీ ఇంకొకటి ఇక్కడ టర్మినల్ మీరు తీసుకోవచ్చు. న్యూ టర్మినల్ ఇక్కడ చూడండి ప్లస్ అనే సింబల్ ఉంది, ఆ టర్మినల్ తీసుకుంటే ఈ టర్మినల్లో మీరు చేసుకోవచ్చు అనమాట. ఏదైనా ఆ ప్రాజెక్ట్ని మీరు పక్కన తీసేయదండి, ఇంకో టర్మినల్ తీసుకొని ఆ టర్మినల్లో మీరు కమెంట్స్ని రన్ చేయండి, ఓకేనా. ఇంకా చూడండి నార్మల్. ఇప్పుడు దీన్ని టర్మినేట్ చేయాలనుకుంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత టర్మినేట్ చేయండి. టర్మినేట్ చేయాలంటే కంట్రోల్-C అనమాట. ఇక్కడ క్లిక్ చేసి కంట్రోల్-C అని క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి టర్మినేట్ బ్యాచ్ జాబ్ అనేసి వై అని ఎంటర్ కొట్టేయండి. సో ఇప్పుడు క్లోజ్ చేసేయండి. ఇప్పుడు చూడండి మనకి ఇది రిమూవ్ అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా నేను పంపించాను, ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని చేయండి. ఇలా వచ్చేస్తాయి మీకు అంతే, ఓకే. ఈ ఫైల్ మీకు పంపిస్తాను, ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసి మళ్ళీ ప్రాజెక్ట్ని రన్ చేయండి. సేమ్ నేను ఏదైతే కోడ్ పెట్టానో అదే ప్రాజెక్ట్ మీకు ఓపెన్ అవుతుంది, ఓకేనా. దిస్ ఈజ్ టుడే క్లాస్. ఏమైనా డౌట్ ఉందంటే నాకు పింక్ చేయండి, నేను చెప్తాను.